ఇలా కైలాసంగా వేరాలి చెల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రానికి 16 కిలోమీటర్ల దూరంలో అరణ్య మార్గంలో ఉన్న ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంది. ఈ అమ్మవారి దర్శనం కోసం భక్తులు పడికాపులు కాపుతున్నారు. అమ్మవారి దర్శనానికి అడవి శాఖ జారీ చేసిన 120 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో భక్తులు పెదవిరుస్తున్నారు. తమకు అదనంగా 300 టికెట్లు జారీ చేయాలని కోరుతున్నారు. రాత్రి వేళ టికెట్ల కోసం వేచి ఉండేటప్పుడు వన్యమృగాలు వస్తాయని భయపడుతున్నారు. ఇక్కడ వస్తువులు పెంచాలని కోరుతున్న భక్తులతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ఇలా కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో కూరైన భ్రమరంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకుంటారు. అయితే శ్రీశైల భ్రమరంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించిన అనంతరం ఇక్కడే 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనాన్ని కూడా చేసుకునేందుకు ఇక్కడ భక్తులు పోటీ పడతారు. అయితే ఇక్కడ ఈ ఇష్టకామేశ్వరి దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ తీసుకోవాల్సిందే. అయితే ఈ అటవీ శాఖ అధికారుల సంబంధించిన ఈ అరణ్య మార్గంలో ఉన్న ఈ ఇష్టకామేశ్వరి దేవ ఆలయానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా టికెట్ పర్మిషన్ తీసుకోవాలి. ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలుగా ఉంటుంది. ఈ భక్తులు పడుతున్న పాటలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా మనవి చేసుకుంటున్నారు, అదేవిధంగా ఈ ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి టికెట్లను ఏ రకంగా పొందాలి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులను మనము అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే ఈ ఇష్టకామేశ్వరి దేవుని ఆలయానికి రావడానికి మీ నమ్మకం ఏంటి, అలాగే ఈ టికెట్లు పొందేందుకు మీరు ఎప్పటి నుంచి వేచి ఉన్నారు, ఆ విషయం చెప్పండి. నా పేరు హరి అండి, నేను నెల్లూరు నుంచి వస్తున్నాము. మేము గత 3 రోజుల నుంచి ఈ టికెట్ల కోసం సాయంత్రం 4 గంటలకు వచ్చి క్యూలో నిలబడిన మార్నింగ్ ఈ టైంకి దాదాపుగా 104 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. ఆన్లైన్లో కేవలం 15 టికెట్లు మాత్రమే, 15-16 టికెట్లు ఆన్లైన్లో ఉంటున్నాయి. ఈ ఫిజికల్గా టికెట్లు 104 కేవలం ఒక 30-40 మంది మనిషికి 3 లెక్కలు ఇచ్చినా మీద అందరూ వెనుదిరగాల్సి వస్తుంది. ఇంకోటి బేసిక్ ఏంటంటే ఇక్కడ బేసిక్ నీడ్స్ కూడా, అంటే తాగడానికి డ్రింకింగ్ వాటర్ కానీ, ఉండడానికి షెల్టర్ కానీ ఏమీ లేవు. పోనీ ఒకవేళ ఉన్నా వెయిట్ చేసినా టికెట్లు వస్తాయంటే రావలేదు. గత 3 రోజుల నుంచి మేము ఇప్పటికీ టికెట్లు పొందలేదు. అమ్మవారి మీద ఉన్న నమ్మకంతో ఖచ్చితంగా అమ్మవారు ఒకసారి మనం అనుకున్నది జరుగుతుందనే నమ్మకంతోనే 2 రోజులైనా 3 రోజులైనా ఉంటున్నాం. కానీ వీటన్నిటిని ఈ ఫారెస్ట్ అధికారులు కొద్దిగా దృష్టి తీసుకొని భక్తులు పడుతున్న ఇబ్బందులు కానీ, ఈ టికెట్ల పెంపుదల కానీ, ఈ నైట్ షెల్టర్ కానీ, రాత్రి కూడా ఎలుగుబంట్లు మా కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఒకరు ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళు కూడా దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు. దూరం నుంచే ఇది చేస్తున్నారు. ఆ టైంలో ఇక్కడ ప్రాపర్ టైమింగ్ తెలీదు, ఏ టైంకి రావాలి, ఏ టైంకి టికెట్లు ఇస్తారు, ఇది ఎక్కడ ఏది లేదు. ఈ టైంలో కూడా తిరుగుతున్నారు జనాలు. అలాంటప్పుడు ఈ అడవి మృగాలు ఏమన్నా దాడి చేసినా కూడా యాత్రికులకి ఇబ్బంది కలుగుతుంది. కనుక ఈ ఫారెస్ట్ అధికారులు దీని మీద దృష్టి పెట్టి దీనికి ఒక ప్రాపర్ సిస్టమ్ ఏది అనేది, టికెట్స్ పెంచడం కానీ, బేసిక్ అవసరాలు కానీ ఇవన్నీ చేస్తే బాగుంటుందని యాత్రికుల తరఫున మీరు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎప్పటి నుంచి క్యూ లైన్లో ఉన్నారు, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మేము గత 3 రోజులుగా కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నాము. డైలీ 1000 రూపాయలు ఛార్జీ పెట్టుకుని వస్తున్నాం, కానీ టికెట్లు దొరకట్లేదు. ఇక్కడ ఏంటంటే అధిక భక్తులు శ్రీశైల దర్శనానికి వచ్చి ఇక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటే నుదుటిన డైరెక్ట్గా బొట్టు పెట్టి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక గట్టి నమ్మకంతో ఇక్కడికి వస్తున్నాము. కానీ గత నైట్ అంతా కూడా ఇక్కడ వెయిట్ చేయడం వల్ల ఇక్కడ ఈ ఎలుగుబంట్లు రావడం, తర్వాత తేళ్ళు అవి ఉండడం కూడా ఇక్కడ భయంగానే ఉంటుంది. కానీ మౌలిక సదుపాయాలు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా తగిన మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తే బాగుంటుందని, ఈ టూరిజం ప్రదేశాన్ని కూడా ఇంకా మరింతగా అభివృద్ధి చెందేలా చూడాలని కూడా కోరుకుంటున్నామండి. ఏదేమైనప్పటికీ ఫారెస్ట్ అధికారులు కూడా ఈ యొక్క భక్తుల మనోభావాలను గమనించి తగిన ఏర్పాట్లు చేసి టికెట్లను పెంచి భక్తులకు అన్ని అందుబాటులో ఉంచాలని ఇక్కడ కోరుతున్నారు. జర్నలిస్ట్ వెంకట్తో శ్యామ్, శ్రీశైలం, నంద్యాల జిల్లా.